ఉప్పల్ నియోజకవర్గం వెంకటరెడ్డి నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ బి విచారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మహిళలతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం వారికి చీరలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో ప్రాధాన్యత ఇచ్చిందని, వారి అభివృద్ధి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి అందరూ భావించొద్దు. కొద్దిగా మాకు ఏంటంటే పురుషులని అదే తీసుకున్నాం. అమ్మా కొద్దిగా రాని వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తే సీట్ నెంబర్ 9612 ఆ సీసీ రోడ్ గురించి సీట్ నెంబర్ 9 కి రోడ్ శాంక్షన్ అయింది. అలాగే సీట్ నెంబర్ 6 కూడా రోడ్ శాంక్షన్ అయింది. 1 2 కూడా డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ యూటిలిటీ మాత్రం ప్రాబ్లం ఉంది. సన్మానం చేస్తున్నాం. రామరెడ్డి నగర్ కూడా, రామరెడ్డి నగర్, వెంకరెడ్డి నగర్, వాసవి నగర్, నవరం కూడా మరి ఇక్కడికి. అలాగే మా స్వప్న గారికి, ఇప్పుడు జానక్ గారికి దయచేసి మీకు సామతో సన్మానం కూడా ఉంది. 100గా మేము పిలుస్తాం. మీరు అమ్మా అంగన్వాడీ టీచర్లు అలాగే ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ ఆయాలు నెక్స్ట్ మన ఎమ్మెల్యేకి సన్మానం చేస్తారు. కొంచెం దయచేసి కూర్చున్నాం. అందరికి వస్తుంది అవకాశం. ఒక్క 5 నిమిషాలు మీరు అయిపోగానే మీరు రండి. ఇటు నుంచి రండి. లైన్ ఒక్కొక్క వరుస నుంచి ఇట్లా రండి. నేను చెప్తా ఫస్ట్ వీళ్ళు అయిపోయింది. మీరు లోకండి. ఇప్పుడు డ్రైన్లు ఎమ్మెల్యే అంటే అవన్నీ చేస్తారు, కార్పొరేటర్ అంటే. నేను అదే కాకుండా నేను సోషల్ వర్క్ కూడా చేస్తూ ఉన్నాను. నేను మీరు చూస్తూ ఉన్నారు, ఎంబీబీఎస్ ర్యాంక్ ఎవరికి వస్తే వాళ్ళు 5 ఏళ్ళు ఫీజు కడతా ఉన్నాను. కాబట్టి మీ పిల్లల్ని మంచిగా చదివిపోయండి. మీ అదే కాకుండా మీ ఇంట్లో పనులు కానీ లేకపోతే ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్గా నేను అది మీకు ఏం కావాలో అది చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా అంటే ఇది చెప్పాలో లేదో నాకు ఐడియా లేదు, కానీ మన దాంట్లో ఎవరైనా డిగ్రీ పాస్ అయి ఉంటే నాకు జాబ్ చేసుకోవాలని అనుకుంటే ఒక 4-5 మన డివిజన్కి జాబ్ ఇప్పిస్తాను. నేను అది కూడా చేస్తాను. అది కూడా ఓన్లీ మహిళలకే, అది ఆ జాబ్ కూడా వేరే వాళ్ళకి కాదు అది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్కు చారిసాబ్ కానీ మన ప్రభాకర్ రెడ్డి కానీ సరిత కానీ వీళ్ళందరూ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వచ్చారు. కోరుతున్నాం. కూర్చో పర్లేదు, కూర్చోండి. అలాగే మన రామయ్య గారికి, అలాగే మన జానకట్ట గారికి, మరి జరవ గారికి, పారిజాత గారికి, అలాగే సోమారెడ్డి గారికి, మరి ముందు కూర్చున్న మహిళా నాయకురాలు, అలాగే దీనికి చాలా ఘన చరిత్ర ఉంది. ఇంతకుముందు మన గండు సంతోష్ గారు మహిళా దినోత్సవం గురించి చక్కగా వివరించారు. అయితే మహిళ అంటే మనకు ఫస్ట్ మనకు సమాజంలో, ఎందుకంటే స్త్రీకి ఉన్న ఓపిక ఎవరికి పురుషులకు కానీ ఇంకెవరికైనా లేదు. స్త్రీ మూర్తి మనకు ప్రతి స్త్రీ కూడా అంటే ఒక తల్లి కానీ ఒక చెల్లి కానీ ఒక జరుపుకుంటుంటారు. భారతదేశం లెవెల్లో కానీ వరల్డ్ లెవెల్లో కానీ మొత్తం జరుపుకుంటుంటారు. దాంట్లో భాగంగానే మనం ఈరోజు 7th నాడు ఎందుకు పెట్టినామని అంటే సెలెక్టర్ రేపు అయితే పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి దరిదాపుగా 20-30 మహిళలు లేని ఇల్లు మీరు ఒకసారి లోక శ్మశానం లాగా ఉంటుంది. ఎందుకనంటే ఏది చూసినా ఇప్పటిదాకా వెంకటరెడ్డి నగర్ డివిజన్ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా పార్టీ కేటీఆర్ గారు ఏం చెప్పిందంటే ప్రతి జాగాలో ప్రతి డివిజన్లో కూడా ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ చీరలు కానీ టిఫిన్ బాక్సులు కానీ, ఎందుకంటే వాళ్ళకు చాలా కష్టమవుతుందనే ఉద్దేశంతో మా కార్యకర్తలు మా లీడర్లు అందరూ కూడా ప్రభాకర్ రెడ్డి కానీ చారిసాబ్ కానీ అందరూ కూడా వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కొన్ని జాగ్రత్తల బ్లాంకెట్స్ ఇట్లాంటి వాళ్ళకి ఏం అవసరం మొదలే అడిగి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ ఒక ప్రోగ్రామ్ చేయమన్నది కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అలాగనే ముఖ్యంగా
ఈ ప్రోగ్రాంలే కాకుండా మేము డెవలప్మెంట్ సంబంధించింది కూడా ఏదైతే ఉమెన్స్ ప్రోగ్రామ్ అయిన వెంటనే బస్సులలో తిరగడం, వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుందో ఇవన్నీ చూసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉమెన్స్ డే మంచి సక్సెస్ చేయాలని మా కాన్స్టిట్యూన్సీలు అందరూ కూడా మా కడమ లీడర్లకు కూడా చెప్తా ఉన్నాము, చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.